తాజా వార్త ఏపీ దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ కె శాంతిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7 నుంచి శాంతిపై సస్పెన్షన్ అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. శాంతిపై ఈ నెల 6న కేసు నమోదైంది. ఇప్పటికే పలు ఆరోపణలతో 2024 జూలై నుంచి గత నెల వరకు శాంతి సస్పెండ్ అయ్యారు. గత నెల 24న శాంతిపై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం తొలగించింది. పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉండగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శాంతి అరెస్ట్ అయ్యారు. ఏపీ దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ కె శాంతిని అయితే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, పూర్తిగా దేవాదాయ శాఖకు సంబంధించిన సహాయక కమిషనర్ శాంతిని సస్పెండ్ చేసినట్టుగా ప్రభుత్వం లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7 నుండి శాంతిపై సస్పెన్షన్ అమల్లో వచ్చినట్టుగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దాదాపు గత ప్రభుత్వంలోనే శాంతిపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో కూడా సుమారుగా సంవత్సరంన్నర పాటు సస్పెండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వంలో కూడా సస్పెండ్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే మొన్న ఈ గత నెలలో ఆ సస్పెన్షన్ ని ఎత్తివేయడం జరిగింది. ఆ తర్వాత ఏసీపీ దాడులు నిర్వహించడం, తదనంతరం ఆవిడని అదుపులో తీసుకోవడం, ఏసీపీ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. సుమారుగా 10 గంటల సేపు శాంతి వాళ్ళ ఇంట్లో పూర్తిగా సోదాలు జరపడం జరిగింది. విజయవాడ, తాడేపల్లిలో, అదేవిధంగా విశాఖలో కూడా సోదాలు నిర్వహించారు. పూర్తిగా శాంతికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను కూడా ఇప్పటికే జప్తు చేసిన పరిస్థితి. ఆ లాకర్ లో ఏమున్నాయి అనేది కూడా కోణంలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏసీపీ అధికారులు ఇప్పటికే పిటిషన్ వేయడం జరిగింది. శాంతిని అదుపులో తీసుకొని విచారించాలి అనేది కూడా ఇప్పటికే పిటిషన్ ఏసీపీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పిటిషన్ ఆధారంగా ప్రస్తుతం ఏం జరుగుతుంది, శాంతిపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సుమారుగా బంగారం, అదేవిధంగా వెండి, కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో పక్కన గతంలో తాను ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే ప్రత్యేక విమానాలతో ఏ విధంగా వెళ్ళింది అనే కోణంలో కూడా విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంత డబ్బు ఏ విధంగా చేతులు మారాయి అనేది కూడా పెద్ద ఎత్తున అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరో పక్కన గతంలో విజయసాయి రెడ్డికి శాంతికి మధ్య ఒప్పందాలు ఉన్నాయి అని కూడా పలు అనుమానాలు, అదేవిధంగా ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా విచారణ చేయాలి అనేది కూడా ఏసీపీ కోర్టులో ఇప్పుడు ఏసీపీ పోలీసులు అయితే ఫిర్యాదు మరో పిటిషన్ వేశారు. అయితే ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం మరోసారి శాంతిపై సస్పెండ్ విధించింది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.